ముందుగా మా మీడియా వారందరికీ నమస్కారం అండి. అలాగే ముఖ్యంగా మా అగ్ర నిర్మాతలందరికీ కూడా శతకోటి వందనాలండి. ఇంతకుముందు మా కార్మికులకు ఏ సమస్య వచ్చినా ఒక ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు ఉండేదండి. బయటికి రాకుండా 4 గోడల మధ్యలో మమ్మల్ని పిలిచి మా కష్టాలను అడిగి మా కష్టాలు తెలుసుకొని మీ పరిస్థితి ఏంటి, మీకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అడిగి మాకు ఎలా జీతం సరిపోతుంది సార్, మాకు పెంచాలంటే సరే అని పిలిచి నిర్మాతలు కూడా పిలిచి మీరు అడిగిన దాంట్లో రీజన్ ఉంది, మీరు చెప్పే దాంట్లో రీజన్ ఉంది కాబట్టి ఇద్దరిని సెట్ చేసి ఇద్దరికి సమన్వయంగా అలా ముందుకు వెళ్ళిపోయే విధంగా బాధ్యత వహించారండి. గత కొంతకాలంగా మాకు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కొంతమంది ఫిల్మ్ ఛాంబర్ నుంచి కొంతమంది నిర్మాతలు మా పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి కొన్ని విషయాలు చెప్పుకున్నారండి. మేము సినిమాలు తీస్తున్నాం, మా కష్టాలు ఇవి, మా బాధలు ఇవి, మాకు ఫిల్మ్ ఫెడరేషన్ 24 క్రాఫ్ట్స్ నుంచి సహాయ శాఖ అందట్లేదు, అర్ధాంతరంగా సినిమాలు ఆపేశారు, మమ్మల్ని నష్టపరిచారు, మమ్మల్ని నష్టాల్లోకి తోసేశారు అని చెప్పారండి. అయితే మా సమస్య చిరంజీవి గారి దాకా వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే చిరంజీవి గారు అంటేనే చాలా కష్టపడి కింద స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చారంటే ఆయనకి ఎంతో కష్టం ఉంది. ఆ విషయం మన యావత్ భారత ప్రపంచానికి కూడా తెలుసండి. అలాగే మా కష్టాలను చిరంజీవి గారికి తెలుసు. ఎందుకంటే తెల్లారితే మేము అందరం కలిసి వాటితో షూట్ చేస్తున్నాం కాబట్టి మా డిపార్ట్మెంట్ కష్టాలు తెలుసు, మా డిపార్ట్మెంట్ బాధలు తెలుసండి. ఒకవేళ నిర్మాతలు మా గురించి ఏమేమి చెప్పుకున్నా సరే మా ఇబ్బందులు తెలుసుకొని మాకే న్యాయం చేయమని చెప్తారండి. కానీ మన మీడియా ద్వారా కూడా చిరంజీవి గారికి మా డిపార్ట్మెంట్ నుండి కానీ మా 24 క్రాఫ్ట్స్ నుంచి కానీ మేము తెలియవలసింది ఏంటంటే 3 సంవత్సరాలుగా ఒకసారి మాకు వేజెస్ పెంచి ఇస్తారండి. మా నిర్మాతలు మాకు అగ్రిమెంట్ చేసి ఇస్తారండి. మేము కోరేది ఏంటంటే ఆ 30% పెంచి ఇవ్వమని 3 సంవత్సరాలకు ఇచ్చే అగ్రిమెంట్ని అడిగేది తప్పితే అదనంగా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా కానీ ఇప్పుడున్న కాలమాన ప్రకారం కానీ బయట బతికే పరిస్థితి లేకపోయినా సరే మేము ఎక్స్ట్రా ఏ కోరికలు కోరలేదండి. మేము కోరిన ఏకే కోరిక అంటే మీరు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారంగా 30% పెంచిమనండి. మా గురించి మీడియా ముందు కానీ లేకపోతే మా సినీ పెద్దల ముందు కానీ వాళ్ళు నిర్మాతలు ఏం చెప్పుకున్నా మాకేం ఇబ్బంది కాదండి. వాళ్ళు మా ఇంటి పెద్దలుగా మేము భావిస్తామండి. మాకు ప్రధానమైన కోరిక ఏంటంటే మాకు వాళ్ళు ఇచ్చిన జీతం సరిపోవట్లేదు. మాకేదో 12 అవర్స్ అని చెప్తారు. మేము మార్నింగ్ 5 o'clock 5 గంటల నుంచి లేచి మా కార్యక్రమాలు ఏమున్నాయో నిర్మాతలకు తెలుసు, హీరోలకు తెలుసు, కార్మికులకు తెలుసు, అందరికీ తెలుసండి. ఇంకా తెలియాల్సింది ఎవరికంటే గవర్నమెంట్కి తెలియాలండి. మా సినిమాటోగ్రఫర్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాకు అపాయింట్మెంట్ ఇచ్చారండి. కానీ మా అపాయింట్మెంట్ కన్నా ముందు ఉదయం నిర్మాతల అపాయింట్మెంట్ దొరికిందండి. నిర్మాతల తాలూకా కష్టసుఖాలు అన్నీ తెలుసుకున్నారండి. ఆ తర్వాత మాకు మీటింగ్కి అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళామండి. కానీ మేము ఎన్ని చెప్పుకున్నా సరే మా కష్టాలు మా మినిస్టర్ గారికి అర్థం కాలేదు. కారణం అంటే మేము వివరించి చెప్పే అవకాశం మాకు రాలే, మాకు ఇవ్వలే. నిర్మాత ఇబ్బంది పడుతుండ్రు, సినిమా తీస్తుండ్రు, వాళ్ళు చాలా కష్టాలు ఉన్నారు, సినిమాలు ఆడట్లేదు అని ఇంకా రకరకాల టాపిక్లు చెప్పారు. మేము చెప్పింది అయితే మాట్లాడి సెట్ చేస్తాం అని మమ్మల్ని చెప్పి పంపించారు. కానీ మాకు అక్కడ సాటిస్ఫై లేదండి. సాటిస్ఫై అంటే మాకు ఏదైనా ఎక్కువ కోరికలు లేవు, మాకున్న కోరికల్లోనే మాకు పెంచే విధంగా రాలేదండి. అలాగే అండి ఇప్పుడు కొంతమంది నిర్మాతలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మా గురించి చెప్పారండి. మేము ప్రత్యేకంగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చెప్పనవసరం లేదు. ఎందుకంటే మా చిరంజీవి గారికి మా పని ఏంటో మా కష్టం ఏంటో అన్నీ తెలుసు. కానీ సినిమా తీసే నిర్మాతలు కూడా ఉండాలి కదా, నిర్మాతలు కూడా కాపాడుకోవాలనే భావన ఉండొచ్చు. మేమేమంటే మా నిర్మాతలు మేము కాపాడుకుంటామండి. మేము ఏ రోజు కూడా పెద్ద కోరికలు ఏం కోరలేదండి. వాళ్ళు ఏ విధంగా అయితే మాకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం జీతాలు పెంచమనండి. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అండి ఆలోచన చేస్తే సినిమా నిర్మాత నష్టపోవడానికి కార్మికులు కాదు. ఇది 100% మీడియా వాళ్ళు దయచేసి మీరు కొంచెం మానవతా దృక్పథం ఆలోచన చేయండి. మీకున్న ఆలోచన పరంగా ఒక పేపర్ తీసుకుంటే ఈరోజు లొకేషన్లో ఎంతమంది వర్కర్స్ పనిచేస్తుంటారు, ఎంత జీతం ఇస్తున్నాం, పేపర్ తీసుకుని అదే నిర్మాతలు రాయమని చెప్పండి. ఎక్కడ నష్టపోతుందో వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది, క్వశ్చన్ ఉంది. కాకపోతే మమ్మల్ని వాళ్ళు చెప్పిన విధంగా మేము నడవలేదు, వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకొని పనిచేయాలని ధోరణిలో వాళ్ళు ఉన్నారు. మేమేమంటున్నాం, మాకు మీరు ఇచ్చిన జీతం సరిపడలేదు, మా కష్టానికి తగ్గ ఫలితం కావాలి, మేము ఉన్నాం. ఇది అసలు కాంట్రవర్సీ. దీన్ని పెద్దగా వాళ్ళు చూపించుకున్నాం సార్. మా కారణంగా ఏ నిర్మాత నష్టపోలేదు, మేము ఎవరు షూటింగ్ ఆపలేదండి. మమ్మల్ని కాదు బాంబే తీసుకెళ్తాను, బాంబే వాళ్ళు తీసుకొస్తాం, తమిళనాడు తీసుకొస్తామని చెప్పారండి.
ఓకే అండి, వాళ్ళు మా ఫెడరేషనే, మాకు అన్ని ఫెడరేషన్ కలిపి మేమందరం కలిపి ఒకటి ఐఫాక్ ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్లో మీకు అందరం మా సభ్యులండి. ఎక్కడ చేసినా మా కార్మికుడే. మేమేమంటే వాళ్ళని తీసుకొస్తే నీకు ట్రావెలర్స్ అలివెన్సెస్ అన్ని హోటల్స్ అన్నీ మీకే పెరుగుతాయి, కానీ మాకంటే బాంబే వాళ్ళకంటే ఎక్కువ ఇస్తున్నామని చెప్పారండి. బాంబే వాళ్ళకి ఇచ్చేదండి 8 అవర్స్ అండి. 8 అవర్స్ ఇందులో పర్టికులర్గా ప్రొడక్షన్ బాయ్కి ఎంత జీతం ఉందంటే 2025 వచ్చేసరికి 1500 జీతం ఉందండి. 300 రూపాయలు కన్వీనియన్స్ ఉందండి. అలాగే మా డిపార్ట్మెంట్లో మందరిని కంట్రోల్ చేసే ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నాడండి, వానికి 1700 జీతం ఉందండి, 300 కన్వీనియన్స్ ఉందండి. మరి మా నిర్మాతలు మాకు ఎక్కిస్తున్నారండి. వాళ్ళనే అడుగుతున్నాను సార్, మీ సభాముఖంగా మా మీడియా ద్వారా అడుగుతున్నాను సార్, వాళ్ళు ఇది తెలుసా తెలీదా, మమ్మల్ని ఎందుకు మా గురించి ఎందుకు తప్పుగా ప్రచారం చేస్తున్నారు? చెన్నైలో అండి 1270 రూపాయలు కాల్ షీట్ ఉందండి, మాకు 1280 రూపాయలు కాల్ షీట్ ఉందండి. చెన్నైలో ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 వరకు 1.5 కాల్ షీట్ ఇస్తారండి. ఆ 1.5 కాల్ షీట్ కూడా నేను వివరిస్తాను సార్. మాకు కొంతమంది నిర్మాతలు తెలియకపోవచ్చేమో, తెలుసుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే వాళ్ళ 8 అవర్స్ డ్యూటీ యాక్చువల్గా. దానిని మనం 8 అవర్స్ కాకుండా 6 గంటలు ప్యాకప్ చెప్తాం, కానీ మిగిలిన 3 గంటలు కూడా కలిపి 1280 రూపాయలు కలిపి 1900 రూపాయలు ఇస్తారండి. మాకు ఇచ్చింది 1280. మేము ఆ 3 గంటల ఎక్స్ట్రా వేతనం ఎక్స్ట్రా బోనస్ ఇవ్వట్లా. మీరు మా గౌరవనీయులు మా కళ్యాణ్ గారు అన్నారు, ఎందుకు ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకు ల్యాబ్ యాక్ట్ ప్రకారం వెళ్తుంటే మేము చాలా సంతోషిస్తాం సార్. మమ్మల్ని మీరు గుర్తించడానికి ఇంకా మేము హ్యాపీ ఫీల్ అవుతుంది. 8 అవర్స్ సీట్ మాకు కావాలండి, ఎందుకంటే మాకు ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని గంటల కష్టం కోసం ఫైట్ చేస్తున్నాం. మా కష్టం అడిగితే మీరు మిమ్మల్ని నష్టపోయి ఉంటారు, మిమ్మల్ని నష్టపరిచారు. ఏ విధంగా నష్టపరిచామండి? ఒక్క ఎవిడెన్స్ చూపించండి మా కారణంగా నిర్మాత నష్టపోయారని. మీ నష్టానికి మా కార్మికుల జీతానికి ఏమి సంబంధం ఉందా? మీ లాభాలకి మాకు సంబంధం లేదు, మీ నష్టాలకి సంబంధం లేదు. మేము అడిగింది మేము కష్టం అడుగుతున్నాం. దాన్ని పక్కన పెట్టేసి ఏదేదో కోణాలు తిప్పుకొని మీరు కాలయాపన చేస్తాం, మేము సినిమా స్ట్రైక్ చేసాం, మేమేం స్ట్రైక్ చేయట్లేదండి. మా కష్టాన్ని గుర్తించి నిర్మాత మేము పనిచేస్తూనే ఉన్నాం. పర్టికులర్ ఇదే సార్. మేమేమన్నా ఇది ప్రతి కంపెనీలో ప్రతి ఫ్యాక్టరీలో కూడా ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా బోనస్ అడుగుతారు, బెస్ట్ వర్కర్ అని చెప్పేసి ఆ కంపెనీ వాళ్ళు అందులో పనిచేసి ఒక డిపార్ట్మెంట్కి ఏదైనా కాంప్లిమెంట్ ఇస్తారు. మాకు ఆ కాంప్లిమెంట్ కూడా అవసరం, మాకు ఇచ్చే జీతం చాలంటున్నాం. మేము ప్రత్యేకం ఏం కాదు సార్. మేమేమన్నాండి, మీ నష్టానికి మీ కష్టానికి బాధ్యత మేము కాదు. మేమేమన్నా మీరు ఇచ్చిన జీతం కదండి. మీరు ఏమైతే మేము పేపర్ మీద ఇచ్చామో ఆ పేపర్ ఇస్తున్నాం, మాకు ఎక్స్ట్రా వద్దు. మీరు ఇచ్చిన పేపర్ మేము ఇమ్మంటున్నాం. అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మా వల్ల మీరు ఏం నష్టపోయారండి పర్టికులర్గా చెప్పండి. ప్రొడక్షన్ పెట్టుకోవడం వల్ల, ఒక లైట్ మని పెట్టుకోవడం వల్ల, డ్రైవర్ని పెట్టుకోవడం నష్టపోయింది చెప్పండి. మీరు మార్నింగ్ 8 o'clock షూటింగ్ అని మీరు పెడతారు, 11 వరకు కెమెరా స్టార్ట్ అవుతుంది, దాన్ని నేను బాధ్యత. 5 గంటల నేను పని చేస్తున్నాను సార్. అది టెక్నికల్ ప్రాబ్లం ఏముందో మీరు గమనించండి, మీరు సార్ట్ అవుట్ చేసుకోండి. నిర్మాతలు ఏం చెప్తున్నారంటే చెప్పండి, ఇచ్చే వాళ్ళకి చాలా ఎక్కువ, ఇప్పుడు అన్ని ఇండస్ట్రీ కంటే మనమే ఎక్కువ ఇస్తున్నాం టాలెంట్లో. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, చెన్నైలో 1000 రూపీస్ ఇస్తున్నారు, బెంగళూరులో 1000 రూపీస్ ఇట్లా ఇస్తున్నారు, మనం 1100 అట్లా ఇస్తున్నాము. అంటే మీరు ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా మేము ఎక్కువ ఉన్నాయి అంటున్నారు సార్. ఇవ్వండి సార్, నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ బొంబాయిని తెప్పించాను సార్. చూడండి, బొంబాయి నుంచి ఫెడరేషన్ నేను తెప్పించాను సార్. సార్ సినిమా సార్ పచ్చి అబద్ధం సార్. నేనేం చెప్తుంటే దాన్ని ట్రాప్ చేయకండి దయచేసి. మేము ఏం చెప్తున్నా దానికోసం మాట్లాడితే మీకు వాస్తవాలు వస్తాయి సార్. బొంబాయిలో ఉంది సార్ 8 అవర్స్ డ్యూటీ 1500 రూపాయలు ఉంది. ఒక ఇందులో రాశారండి, ఎలక్ట్రీషియన్, ప్రొడక్షన్ బాయ్, ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ ఉంది సార్. నాకు ఇచ్చింది 1200 రూపాయలు. మీ పేమెంట్ మనం వచ్చారు 2025 స్టిల్ నవ్ మనకు జూలై 31 వరకు ఇదే చేస్తాండి. ఇక 1200 అంటే వాళ్ళ కమిషన్స్ కోసం సెట్లు అసలు చేయట్లేదు, వాళ్ళు చాలా ఇదైపోయారు. అందుకనే మేము కండిషన్స్ ఖచ్చితంగా వాళ్ళు అమలు చేయాల్సిందని చెప్తున్నారు. కరెక్టే కదండి సార్. వాళ్ళు చెప్పిన పాయింట్లో వాళ్ళు వేసిన క్వశ్చన్లోనే కూడా కరెక్ట్ లేదండి. వాళ్ళ క్వశ్చనే కరెక్ట్గా లేదు. నేను మార్నింగ్ లొకేషన్లో వేడిగా తినాలని అర్థం ఏంటండి? మీరు నాకు ఇండస్ట్రీ పుట్టిన దగ్గర కూడా ఒక మెస్ ఉంటుంది, సినిమాకి అన్ని సినిమాలకు సంబంధించిన మెస్సులు ఉంటాయి. ఆ మెస్సులో మీరు ఎన్నించుకున్న మెస్సులోనే మేము తీసుకొస్తాం. మా డ్యూటీ ఏంటంటే అండి, మీరు చెప్పిన ఆర్డర్ని తీసుకొచ్చి సర్వీస్ చేసే డ్యూటీ అది. మీరు వేడిగా తినాలంటే 1 గంటకి కరెక్ట్గా బ్రేక్ ఇస్తే మీరు తెచ్చిన భోజనం వేడిగా ఉంటుంది. మీరు 3 గంటల వరకు షూట్ చేసుకొని ఎప్పుడో వీలు కుదిరినప్పుడు తింటే చల్లబడుతుంది. దానికి నేను బాధ్యత కాదు సార్.
ఏంటి ఇంకో విషయం ఏంటంటే మేము ఏది చేసినా ఏం చేసినా నిర్మాత అనుమతి ప్రకారంగా చేస్తాం. నిర్మాతకి మాకు ఆ నిర్మాత గారు ఎవరినైతే మేనేజ్మెంట్ పెడతారో వాళ్ళ మేనేజర్ సూచన మేరకు పెడతాం సార్. ఇది లోపం ఎక్కడ వస్తుందండి? మీరు మెస్కి డబ్బులు డైరెక్ట్ మీరే ఇస్తారు, మేము ఇవ్వని డబ్బులు మీరే మాట్లాడిస్తారు, మేము ఓన్లీ తీసుకొని సర్వీస్ చేసేదే. అందులో ప్రాబ్లం మీ మెస్ వాళ్ళని పిలిపించి మీరు హెచ్చరించుకోవాలి. డబ్బు ఇస్తుంది మీరే, మీరు ఎక్కడ నష్టపోతాం మీరు అరికట్టుకునే బాధ్యత మీకు ఉంది, లేదా మీ తరపున ఉన్న మేనేజ్మెంట్కి ఉంది. దానికి నేను ఎందుకు బాధ్యత అవుతాను సార్? మీ వేడిగా తినాలంటే టైంకి మనం ఓపెన్ బ్రేక్ ఇవ్వాలి, బ్రేక్ ఇస్తే టైం వేడిగా తింటాం. మీరు 3-4 వరకు బ్రేక్ ఇవ్వరు అండి. మేము నిర్మాతలు కూడా హాట్ బ్రేక్లో పెడతాం సార్. ఇలా ఓపెన్ చేసి డబ్బాలు పెట్టమండి. మీరు ఒకసారి ఆన్ షూట్లో చూస్తే మేము డిపార్ట్మెంట్ ఒకేసారి క్లమ్జీ అవుతాను కూడా విడివిడిగా డిపార్ట్మెంట్ కూడా కూర్చోడానికి 4 పక్కన 4 సెటప్ల్లో పెట్టి 4 గ్రూపులుగా పెట్టి వడ్డిస్తాం. వాళ్ళు చల్లదనానికి వేడిదనానికి నేను బాధ్యత కాదు. ఎందుకంటే ఒంటిగానే బ్రేక్ ఇస్తే ఇది సిల్లీ క్వశ్చన్ సార్. వాళ్ళు ఏదో ఒకటి క్వశ్చన్ చేస్తున్నారు సార్. నేను 5 గంటలు వేసి పనికొచ్చి 5 గంటలకి మెస్కి టిఫిన్ తీసుకొస్తాను సార్. లొకేషన్ ఇంతకుముందు చుట్టుపక్కల ఉండి శారదా స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, రామాలయ స్టూడియో, లేకపోతే ఫిల్మ్ నగర్ ఉండేది. ఇప్పుడు ఎక్కడ పోయినా చిలుకూరు, అజీజ్ నగర్, మోయినాబాద్ వెళ్తుంది. ఈ ట్రాఫిక్లో ఎంత టైం పడుతుంది మీరు చెప్పండి? మనం కూడా 2 వీలర్ జర్నీ చేస్తాం కదా, కార్లో వెళ్తాం కదా, వ్యాన్లో వెళ్తాం కదా, మినిమం 1 అవర్ పడుతుంది. 1 అవర్ లొకేషన్ దిగంగానే అందరికీ మీరు సెట్ చేయాలి కదా, కనీసం ఒక అరగంట పడుతుంది సామాన్లు సెట్ చేసి టేబుల్స్ వేసి అరేంజ్ చేయడానికి. మా పని మేము చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎవరికి ఏ విధంగా తింటారో ఆ విధంగా సర్వీస్ చేస్తున్నాం. దీంట్లో మా పనిలో ఎలాంటి లోపం లేదండి. అసలు లోపం ఎక్కడ ఉంది మీరే చెక్ చేయండి. మేమేమో బ్యాటరీలు పంచండి 30% మీరు ఇచ్చిన ప్రకారంగా బ్యాటరీలు పంచాలంటే మీరు రకరకాల కొన్నాళ్ళు తిప్పి రకరకాల ఇష్యూస్ మా మీద తెస్తారండి. మీ నష్టానికి మేము బాధ్యులు. మళ్ళీ కార్మికులు బాధ్యులు సార్. మీరు ఇచ్చిన పేమెంట్లు మీరు బొంబాయి అన్నారు, మెడ్రాస్ అన్నారు సార్. నేను క్లియర్గా చెప్పాను కదా, పేపర్స్ ఉన్నాయి సార్. నేను కావాలంటే మన ఆంధ్రజ్యోతి, సాక్షి వాళ్ళ ఆఫీసులకి నేను ఇస్తాను సార్. ఇది వేయండి. ఇప్పుడు అప్లై చూస్తారు, పేపర్లు చూస్తారు, అప్లై చూస్తారు మాకు ఎంత ఇస్తుంటారు. అక్కడ మన ఓన్లీ మన సౌత్ ఇండియాలో మన హైదరాబాద్లోనే మన తెలుగు ఇండస్ట్రీలోనే సార్ 8 అవర్స్ కాల్ షీట్ లేదండి. బొంబాయిలో ఉంది, మెడ్రాస్లో ఉంది. మెడ్రాస్లో ఉండి 8 అవర్స్ కాల్ షీట్ అని కాకుండా 6 గంటల వరకు పని చేస్తామని చెప్పేసి 3 గంటలకు కలిపి జీతం ఇస్తారండి. 10 మంది పని చేస్తే 6కి 1.5 కాల్ షీట్ ఇస్తారు, 4కి సింగిల్ కాల్ షీట్ ఇస్తారు. సింగిల్ కాల్స్ మీన్స్ 6 గంటలకు 12 అవర్స్. మాకైతే 10 మంది ఉన్న అదే జీతం. ఇది కాక చిన్న మాత్రం ఈ 1 గంట షూటింగ్ వల్ల ఇంకో రోజు ఈ లొకేషన్ పెడితే నష్టపోతాం అనగానే ఆ గంట కూడా ఎక్స్టెన్షన్ చేస్తాం, డబ్బులు కూడా అడగం. ఇంకో దౌర్భాగ్యం చెప్పండి, ఏ రోజు వేతనం కూడా మేము అప్పటికీ నిర్మాత అర్థం చేసుకోండి. పాపం ఏదో ఫైనాన్స్ కూడా ఉంటే ఇంత పెద్ద సినిమా తీస్తుంటారు, ఇంతమంది కుటుంబాలు ఫుడ్ పెడుతున్నారని. మేము ఒక డిపార్ట్మెంట్ సార్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే మేము కలుపులో పెట్టుకుని చూసుకుంటాం. మాకు డబ్బు ఇచ్చి దేవుడికి భావిస్తాం. వాళ్ళు మా మీద ఇన్ని అబద్ధాలు ఇన్ని వద్దు సార్. ఎందుకు అబద్ధాలు చెప్తారు? చిరంజీవి గారికి వెళ్ళి చెప్పినా తెలుసు. ఒక తెలియదు ఎవరంటే గవర్నమెంట్కి తెలియదు, గవర్నమెంట్కి మాకు తెలియదు సార్. చెప్పండి సార్. మేము ఏమీ చేయం సార్, వేతనాలు పెంచే వరకే పనిచేస్తాం. మాకు ఆల్రెడీ 13-12 షూటింగ్లు జరుగుతున్నాయి. వాళ్ళు మాకు పెంచిస్తున్నారు, మాకు కష్టాన్ని చూసి వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి పని చేస్తున్నాం. మేము ఏ రోజు పని చేయలేని చెప్పట్లేదు సార్. 13వ రోజు 14వ రోజు మేము ఏమి ఎక్కడ స్ట్రైక్ చేసినా మా నిరసన ఏంటంటే 3 సంవత్సరాల కోసం పెంచిస్తామని చెప్పిన మీరే మీ మాట తప్పి మీరేమో రకరకాల మమ్మల్ని మీ కష్టాలు మాకు చెప్తారండి. కార్మికులు పనిచేసిన జీతం తప్పితే నీ లాభాలకి నష్టాలు నేను బాధ్యత కాదు సార్. దయచేసి అర్థం చేసుకోండి సార్.